ఇక ఈయననేమో ఇట్లా మాట్లాడతాడు, వీళ్ళన్ననేమో లేచి జగదీష్ రెడ్డి మీద ఏమంటాడంటే, ఇప్పుడు ఏమంటాడు ఆయన, అది ఉందా వీళ్ళన్న ఆరోపణలు చేసినాయి ఏంది, యాదాద్రి థర్మల్ ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ అని జగదీష్ రెడ్డి, లేకపోతే ఇవి అని ఒక పర్సనల్ అటాక్లకు అదైపు ఆయన అడగనే దానికి వీనేమన్నాడు, ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఇగో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ చేస్తూ విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక ఇది ఈనాడులో కూడా రాసిర్రు, ఆంధ్రజ్యోతిలో రాసిర్రు, వెలుగులో రాసిర్రు. ఇదే ప్రధానంగా తీసుకొని అసలు మ్యాటర్ మొత్తాన్ని పక్కన పడేసి విద్యుత్ రంగంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వము తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము నేటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేయబోతున్నారు అనేది పక్కన పడేసిర్రు. ఆ శ్వేతపత్రంలోని ప్రధాన అంశాలన్నీ పక్కన పడేసిర్రు. అసలు శ్వేతపత్రం ఏం రాసిందనేది పక్కన పడేసి పేపర్లన్నీ ఏం రాసినాయి అంటే ఇది రాసినాయి. ఏం రాసినాయి, విద్యుత్తుపై విచారణ, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ, లాగ్ బుక్స్ మాయం పైన నిజ నిర్ధారణ కోసం అఖిలపక్షం, అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది రాసిర్రు. ఇక దీని తర్వాత ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ ఇది కూడా చంద్రబాబు ఉంపుడు గత్తె పేపర్. ఇది చంద్రబాబు శిష్యుడు ఈయన, కాబట్టి ఈయనను కాపాడడం కోసం ఈయన తుమ్మితే రేవంత్ రెడ్డి తుమ్మిండు అని చెప్పి రాయాలి. కాబట్టి ఏం రాసింది ఇది అంటే, కరెంటు బాగోతాలపైన న్యాయ విచారణ, అంట. ఇక చూడండి పేపర్ రాసే విధానం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాలు విసిరిండు, మేము స్వాగతిస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 1362.42 కోట్ల భారం. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాత టెక్నాలజీతో దోపిడీ. బిహెచ్ఈఎల్తో యాదాద్రి థర్మల్ ఒప్పందంలో అవినీతి. ఈ అంశాలపైన న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి సభలో ప్రకటించిండు. సిద్దిపేటలోనే విద్యుత్ బకాయిలు ఎక్కువ, గజ్వేలు దక్షిణ హైదరాబాద్లోనూ అదే పరిస్థితి. బిల్లులు కట్టేలా ఆ ఎమ్మెల్యేలు చూడాలి రేవంత్ రెడ్డి. సో సిద్దిపేట గజ్వేల్ పాత పరిస్థితి పైన సీఎం అక్కసు. యాదాద్రి అసలు ఇక్కడ చూడు రాయాల్సింది, ఇక్కడ ప్రజలు కాదు కట్టంది బిల్లులు, అక్కడటువంటి కొన్ని ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రభుత్వ బిల్లులు రాలేదు, లేకపోతే ఏదైనా పారిశ్రామిక వాడలో పారిశ్రామిక సంబంధించినటువంటి ఏదైనా కంపెనీలో ఏదైనా ఫ్యాక్టరీలో ఉంటే వాళ్ళు వెనక ముందులు కట్టకుండా ఉంటారు తప్ప అది ప్రజల మీద తొయ్యొద్దు అని చెప్పేసి క్లారిఫికేషన్లో హరీష్ రావు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని వీళ్ళు ఇక్కడ కనీసం రాయని కూడా రాయాలి, ఎందుకంటే ప్రజలకు తెలియవద్దు. అది ఎంతసేపు ఉన్నా ఈయన మాట్లాడిన వర్షం తెలవాలి, ఇది మాత్రమే ప్రజలకు పోవాలి. తర్వాత క్లారిఫికేషన్లో ఏం మాట్లాడారు, దాని తర్వాత ఈయన తోక ముడిచిండు, ఈ తోక ముడిచిన వ్యవహారాన్ని కూడా కనీసం ప్రజలకు తెలవద్దు అనమాట. తెలవకుండా వీళ్ళు ఇట్లా రకరకాలుగా డ్రామాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోమటిరెడ్డి ఆరోపణ, సిట్టింగ్ జడ్జితో విచారణకు జగదీష్ రెడ్డి డిమాండ్ చేసిండు. అదన్నాడు ఖబర్దార్ జగదీష్ రెడ్డి, వాడు సిగ్గు లేకుండా మాట్లాడడం, వీడు సిగ్గు లేకుండా రాయడం. ఇప్పుడు ఆయననే సోయి లేకుండా అది మాట్లాడకూడదు. ఏకంగా స్పీకర్ గారు కూడా ఏమన్నారు, అయ్యా దీన్ని ఈ రికార్డుల నుంచి తొలగించినాము అని చెప్పేసి వారు మాట్లాడారు. కానీ ఈ ఆంధ్రజ్యోతిడు ఈ పచ్చకుక్క ఏం రాసిండు, సిగ్గు లేకుండా ఈడు ఇదే మళ్ళీ ఖబర్దార్ జగదీష్ రెడ్డి అని టైటిల్ పెట్టి రాసిండు. అడ్డగోలు వెలుగు రాస్తుంది, అది రెండో కట్టే కదా. అడ్డగోలు విమర్శల్ని సహించం, కిరాయి ఇంట్లో ఉన్న నీకు 1000 కోట్లు ఎక్కడివి, కేసీఆర్ పార్టీలు మారలేదా. సో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్, పదవుల కోసం కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారుతారు, ఇది 100%. నాడు వైఎస్ సంగల జొర్రి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అంతా ఇక్కడ ఆగమవుతుంటే పోతిరెడ్డి పాడుకు పొక్కగొట్టే కాంట్రాక్ట్ తీసుకున్నది ఇదే అన్నదమ్ముళ్ళు. తెలంగాణ రాష్ట్రము మీ చరిత్ర మర్చిపోదు కూడా ఎప్పటికీ. బిడ్డ మీరు ఉరుకులాడుతున్నారు, ఏం దుంకుతున్నారో అదే గడ్డ మీద మిమ్మల్ని రాజకీయంగా బొంద పెడుతుంది ఈ నల్లగొండ బిడ్డ. చెప్తున్నాం కదా, రేపు మునుగోడులో నీకు ఏ విధంగా శాస్తి చేయాలనో ఏ విధంగా బుద్ధి చెప్పాలనో చెప్పే రోజు వస్తుంది. 100% మేము తిరగబడతాం, నిలబడతాం, గెలుస్తామో లేకపోతే ఇంకేం చేస్తామో, నిన్ను ఏ విధంగా చేస్తామో చేసి చూపిస్తాం. ఇక్కడ పార్టీలు గీటీలు కాదు, మునుగోడే కాదు, నల్లగొండే కాదు. ఈ నల్లగొండకు పట్టే పెద్ద దరిద్రము శని ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళే. ఎంతసేపు ఉన్నా ఈయన వెంకటరెడ్డి అంటే నితిన్ గడ్కరీని వీళ్ళందరూ ఎందుకు కలుస్తాడు, దేనికి కలుస్తాడు, కాంట్రాక్టులు కావాలి, రోడ్లు పెద్ద చేయాలి అంటాడు. ఎందుకు పెద్ద చేయాలి, ప్రజల మీద ప్రేమనేమో పావుల శాతము, 12% ఏమో కాంట్రాక్టులలో వచ్చే కమిషన్ల కోసం, దానికోసం ఆత్రయం తాపత్రయం. కాబట్టి ఇట్లాంటివన్నీ ఎంపీగా ఉన్నప్పుడు ఊగా చేస్తుండే. ఇంకా ఇప్పుడు ఆయన మంత్రి అయ్యిండో కాలేదో R&Bకి ఈ భవనం కూలగొడతా కడతా,
ఆడ భవనం కూలగొడతా కడతా, ఎందుకంటే కొత్తవి కడితేనే కమిషన్లు వస్తాయి కాబట్టి. పాతవి ఉంటే ఏమొస్తాయి? ఉన్న దాంట్లో కూలగొట్టాలి, కొత్తవి కట్టాలి, కమిషన్లు కొట్టుకోవాలి. ఇన్ని రోజులు ఈ ఆరోపణలు గివే ఆరోపణలు చేశారు కదా కేసీఆర్ మీద. మళ్ళా కేసీఆర్ మీద ఆరోపణలు చేసి ఆయన దింపి వీళ్ళు కూడా గదే పని చేస్తా అంటున్నారు. కాబట్టి ఈ లెక్కలను మాత్రమే వీళ్ళు ప్రధానంగా తీసుకొని రాశారు. ఇక వెలుగు పేపర్ కూడా అదే రాసింది. ఏమని రాసింది? విద్యుత్ సంస్థల అప్పులు ఇంత ఉన్నది, ఇక ఏది విచారణ ఎక్కడ, విద్యుత్ అక్రమాల పైన న్యాయ విచారణ అని చెప్పేసి ఇదే ప్రధానంగా తీసుకొని రాశారు. కానీ వాస్తవాలు ఎందుకు రాయాలి?